హలో గాయ్స్, ఇందాకనే ఒక గేమ్ అయితే ఆడాను, చూద్దాం. లోన్ ఉల్ఫ్ అయితే గెలిచాను, ఇది గెలుస్తానో లేదో. ఇప్పుడు 1 టైప్స్ ఆడదాం గాయ్స్, 1 టైప్స్ ఆడదాం. క్రాఫ్ట్ ల్యాండ్ సి లోన్లు పెడుతున్నా. క్రాఫ్ట్ ల్యాండ్ 1 vs 1 టైప్స్ ఆడదాం గాయ్స్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. పోటీ మీద పోటీ. గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది గైస్. ఓకే ఓకే, ఒకటి అది అదే. ఇది ఎందుకో ఫోన్ హ్యాంగ్ అవుతుంది గైస్. చూద్దాం. ఫస్ట్ రౌండ్ దేవుడి దయ, ఎవరు గెలుస్తారో ఏమో. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూద్దాం. అదిగొంది హ్యాంగ్ అవుతుంది అనుకోండి. హ్యాంగ్ అవుతుంది ఫోన్ ఎందుకు. ఇప్పుడు మళ్ళీ వాడు ఎక్కడో దూరంగా ఉంటాడు చూడండి. వాడు అది మాయమైపోయినా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. కూడా ఓపింద చాలు, సోపింద చాలు. అయ్యో వాడు బ్యాక్ వెళ్ళిపోయాడు గ్యాస్. ఇంకేం చేయలేం, వాడు బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇంకో గేమ్ ఆడదాం పదండి. మనకేం భయం లేదు, మనం మొగలున్నాం. ఆడడానికి అనిపించుకోవద్దు మనం. మళ్ళీ అవేగన్స్ ఒక MP40 ఒక్కటి మారుద్దాం. అది పదండి గ్యాస్. ఇంకా వేటకి లైవ్ మాస్టర్స్ ఇట్లా అంటది గాయస్ అన్నట్టు. మనం అట్లా మనం మామూలు అట్లా మామూలుగా మాట్లాడుతాం. పదండి గాయస్, కొట్టి వచ్చేద్దాం. కొట్టు ట్యాప్లో అయితే చాలా ఎక్కువ కొట్టేసిన ట్యాప్స్. ఒకసారి 1 ట్యాప్ కొట్టనీకే ట్రై చేద్దాం. ఓ ఫుల్ డ్యామేజ్, పడ్డదిరా. పదం అడే ఫుల్ డ్యామేజ్ అసలు. ఏమైంది గాయస్ అసలు. సారీ గాయస్, ఈ యొక్క వీడియో నేను మైక్ అయితే ఆఫ్ చేస్తాను, అందుకే డబ్బింగ్ చెప్తున్నా, ఏమనుకోకండి. లేకపోతే ఇప్పటి నుంచి నేను అన్ని వీడియోస్కి డబ్బింగ్ చెప్తా గాయస్, ఏమనుకో. డబ్బింగ్ వీడియో స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి, ఓకేనా గాయస్. కొట్టేసాడు గాయస్ నన్ను. చా ఏం చేయలేముగా. కానీ మ్యాచ్ అయితే నేనే గెలుస్తాను, నా మీద నాకు హోప్ ఉంది గైస్. చూద్దాం మరి. అవతల చూడండి ఎంత కష్టంటున్నాడు. కొట్టేసాం. యా, మనం గెలిచినట్టే గైస్, ఇంకేం లేదు. మనం ప్రో ప్లేయర్ ఉన్నాం. మనం అదే ఆర్చడాక్స్తోనే ఆడినాం. అదే ఆర్చడాక్స్ ఉంటున్నా, అదేమంటారు జిరాక్స్ FFతోనే ఆడినాం మనం. జిరాక్స్ FF అందరికి తెలిసే ఉంటారు. ఆయన సెట్టింగ్స్ నేను పెట్టుకున్నా. ఎగిరి కొడదాం బస్, ఎగిరి కొడదాం. అంటే చూద్దాం గైస్. కొట్టలేదు. నాకైతే నేను కొట్టేస్తానని నా మీద హోప్ ఉంది గైస్. నేను గెలుస్తానని నాకు చేతిలో కనలేదు. ఎప్పుడు వచ్చింది చేతిలో కనలేదు గైస్. అయ్యేం వాడు ఇంకా కొట్టాడు. కొడితే మనం అయిపోతుంటాం. చూద్దాం. నా గేమ్ ప్లే బాగున్నట్టయితే ఓకే అని కొట్టండి. మాటలోనే గెలిచేసాం. నా గేమ్ ప్లే బాగున్నట్టయితే ఓపీ అని కొట్టండి, బాగాలేకపోతే నో అని కొట్టండి. చూద్దాం ఎంతమంది ఓపీ అని కొడతారో, ఎంతమంది నో అని కొడతారో.
నేను ఫస్ట్ ఒక ఆర్ట్ తయారు చేస్తాను. అంటే నా యూట్యూబ్ ఛానల్ నేను ఒక క్రియేట్ చేసుకున్నా. అప్పుడు నేను గేమ్ ఆడుకుంటుంటాను. ఇప్పుడు నాకు రీసెంట్ గేమ్ గురించి తెలిసింది. అప్పటి నుంచి మొదలుపెట్టినాను. అరే నేను గేమ్ ఆడుతుంటే తెలిసింది, అరే గేమ్ ఆడి వీడియో ఎట్లా పెట్టడం కరెక్టేనా, కరెక్ట్ అనిపించింది పెడుతున్నా గాయస్. మీరేం అనుకోవద్దు, చిన్నపిల్లలు అయితే చూడద్దు గాయస్. మినిమం ఒక 5th క్లాస్ దాటిన వాళ్ళే చూడండి. నేనైతే ఇప్పుడు 7th క్లాస్, అందుకే ఇంతకాలం చూస్తున్నాను. ఓ కొట్టేసాం గాయస్, ఓపీ ఇన్ ద చాట్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. కానీ నేను గెలుస్తాను, నా మీద నాకు హోప్ ఉంది గాయస్. అది మాత్రం నేను గెలుస్తాను కంపల్సరీ గాయస్. జై శ్రీ. చూద్దాం మరి నేను గెలుస్తాను గెలవలేను. ఇది 3 ఫింగర్స్ అదేమంటారు స్క్రీన్ రికార్డింగ్తో ఆడిన గాయస్. నేను హ్యాండ్ క్యామ్ తర్వాత చేస్తాను, ఓకేనా? హ్యాండ్ క్యామ్ కొట్టేసాడు గ్యాస్ నా కొడుకు. ఇంకా అయిపోయాడు గ్యాస్, వాడు అయిపోయాడు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. కానీ నేను గెలిచేసాం గ్యాస్ మ్యాచ్. ఓకే బాయ్స్, బాయ్ బాయ్.